హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మధుబాబు సైకాలజీ. ఇప్పుడు నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకటి నా మిత్రుడు అశోక్ రెడ్డి అండ్ సెకండ్ వన్ వచ్చేసి శ్రీనివాసు. ఇక్కడ శ్రీను వ్యక్తిని ఈరోజు నేను ప్రాజెక్ట్గా తీసుకున్నాను. ఎందుకు అంటే జనరల్గా సైకాలజీలో సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉన్నాయి. సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్వేస్ ఆఫ్ నాలెడ్జ్ అని గెరాట్ చెప్తుంటాడు. అయితే జ్ఞానేంద్రియాలు లేకుండా జ్ఞానం ఆస్వాదించే జ్ఞానం ధారణా శాతం తక్కువ అని చెప్తుంటుంటారు. అయినప్పటికీ వారికి ఉన్న ఏకాగ్రతతోటి ఇతర ఇంద్రియాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని సాధిస్తుంటుంటారు. ఇక్కడ మీకు రోల్ మోడల్గా ఒక ఆదర్శ విద్యార్థిగా ఉన్నటువంటి శ్రీను టెట్ క్వాలిఫై 85 మార్క్స్ స్కోర్ తోటి సక్సెస్ అయ్యిండు. మళ్ళీ టెట్ రాస్తున్నాడు. వాడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అండ్ స్టూడెంట్ రెండు. అంటే వాడు స్టూడెంటే, నేనే ఫ్రెండ్గా మార్చుకున్నా. వాడు మాత్రం నన్ను ఇంకా ఫ్రెండ్ చేసుకుంటలేడు. హాయ్ చెప్పు శ్రీను. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాను రా? ఓంకార్ నగర్ డౌన్. ఈ అబ్బాయికి 85 స్కోర్ వచ్చింది. చాలా విచిత్రాలు ఉన్నాయి. ఈయన గురించి మీకు చెప్తుంటే ఆశ్చర్యపోతుంటారు. కొత్తగా ఫ్లైఓవర్లు అయినాయి రా సీను, విషయం నీకు తెలుసా? అవునా? ఎస్. ఇప్పుడు ఫ్లైఓవర్స్ అయినాయి, ఇదంతా ఓకే. కానీ గతంలో ఒకసారి నువ్వు చెప్పినట్టు నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు నీ కళ్ళు పోవడం అనేది జరిగింది. తర్వాత ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు తిడితే నువ్వు వెళ్ళిపోయినని చెప్పినట్టు గుర్తుంది నా. తిరుపతి పోయినా సార్ నిన్న. తిరుపతి పోయినాక వచ్చిన వాళ్ళ తిరుపతి నమ్మకపోతే ఆ టికెట్ చూసి నమ్మి లడ్డు తీసుకొని అప్పుడు ప్రశాంతంగా. ఓకే, తిరుపతి ఎట్లా పోయినావు? ఎవరు హెల్ప్ తీసుకున్నావు? ఏం లేదు సార్, నేను ఒక్కనే. అప్పుడు మామూలు సార్, మామూలు వెయిట్ ట్రైన్ ఎక్కిన సార్. మైబాద్లో వెంటనే ట్రైన్ ఎక్కిన. ఎక్కించినాక మార్నింగ్ దిగిన సార్. మార్నింగ్ 7 దిగినాక అక్కడ పోలీసులు ఉన్నారు. వాళ్ళే దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వాళ్ళు బాబంటే సార్ నేను ఇట్లా దేవుని దర్శనానికి వచ్చిన అన్న. అంటే మీరు ఎక్కడ అన్నాడు? మహబూబ్ అని చెప్పి సార్. మహబూబ్ అని చెప్తే నువ్వు పాలమూరు అన్న సార్. అన్నాక నువ్వు పులిపిట్ట బాబు నేను తీసుకొస్తుందా అని తీసుకుపోయారు సార్. వాళ్ళ ఎస్ఐ ఉంటారు కదా సార్, వాళ్ళ పిఎస్ తీసుకుపోయి ఇట్లా సార్ ఇట్లా వచ్చిండు కదంటే ఆయన పోయిన దాకా మీరే బాధ్యత తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కించినాక మీరు పంపని చెప్పి సార్. అది ఓకే. నువ్వు అక్కడ దాకా ఎట్లా పోయినావు? తిరుపతి దాకా సార్ ట్రైన్లోనే వెళ్ళి సార్. కాదురా, ఎవరు వచ్చారు నీ వెంట? ఎవరు రాలేదు సార్, నేను ఒక్కనే వెళ్ళినా. ఒకనే ఆ దేవుడి దగ్గర పోవాలని వచ్చింది సార్. మరి పోయినావు ఓకే. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి నువ్వు బయలుదేరి అక్కడ దాకా, ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి వెళ్ళడమే ఒక ఎత్తు. మంచిగా అన్ని రకాల నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పోవడమే కష్టం. రిస్క్గా ఫీల్ అవుతారు. అంటే పోతారు దేవుని కోసం, కానీ రిస్క్గా ఫీల్ అవుతారు సార్. నేను ఎప్పుడు అటువంటిది నువ్వు సికింద్రాబాద్ స్టేషన్కి ఎట్లా పోయినావు? నువ్వు ఫస్ట్ సికింద్రాబాద్ పోలేదు సార్. నేను ఆమన్గల్ నుంచి కలవకుర్తి నుంచి మామూలు సార్. మామూలుకి వెళ్ళి ఇంకా ట్రైన్ ఎక్కేసి సార్. ఆమన్గల్ పోయి కల్వకుర్తి పోయినావు. కల్వకుర్తి నుంచి మహబూబ్ సార్. ట్రైనేనా? లేదు సార్, బస్సు సార్. బస్కి వెళ్ళినావా? అవును సార్. తర్వాత మామూలు పోయినాక ట్రైన్ ఎక్కి సార్. ట్రైన్ నైట్ 9:30కి ఉంది సార్. అక్కడికి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళినప్పుడు నీ కొత్త ప్లేస్ మెట్లు ఎక్కడం దిగడం రిస్క్ అని నువ్వు ఈ ట్రైన్ ఒక్కసారి కూడా నీకు అనిపించలేదు రిస్క్ తీసుకుంటున్నా, ఎందుకు నాకు ఈ రిస్క్ అని నువ్వు ఆగాలనే ఫీలింగ్ నీకు ఒకసారి కూడా కలగలేదు? అప్పుడు 10th క్లాస్ ఉన్నాక పోవాలని పోయింది సార్. పోవాలని పోయిను. అవును సార్. మళ్ళీ ఇంకా ఆడికెళ్ళి ఇంక ఇయర్ పోతూనే ఉంది సార్. ఎవ్రీ ఇయర్ పోతూనే ఉంది సార్. ఈ సంవత్సరం పోయినావా? ఇంక మేలు అవుతుంది సార్. ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయినా కొత్త. టెట్ ఎగ్జామ్ అయిపోయినాక వెళ్తావు. నన్ను తీసుకెళ్తావా మరి? పోదాం సార్. అప్పుడు నేను నీకు హెల్ప్ చేయను. నువ్వు సరే సార్, సహజంగా నువ్వు పోవాలని అట్లే వద్దా సార్. నువ్వు నా హెల్ప్ తీసుకోవద్దు. నేను అసలు హెల్పే చేయ. ఎందుకు చేయాలంటే చూస్తా నువ్వు ఎట్లా పోతావు ఏందనేది. ఐ వాంట్ టు చెక్ యువర్ ఎబిలిటీ, హౌ యు ఆర్ గోయింగ్ టు రీచ్ అనేది. ఓకే సార్. మరి అంతా ఓకే, బాగుంది. నీకు అడిగితే అంటే నువ్వు నేను కావాలని ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి ఫీల్ కావడానికి సార్. నేను ఎప్పుడు ఫీల్ కాదు సార్. నేను అడిగే క్వశ్చన్ ఒకటేమి, తిరుపతిలో కళ్ళు ఉంటే దేవుడు కనిపిస్తాడు. అవును సార్. నీకు కళ్ళు లేనప్పుడు దేవుడు నీకు ఏం ఫీలింగ్ ఉంటుంది? ఏం ఫీలింగ్ ఉంటుంది సార్? నాతో అప్పుడు శాంతంగా ఆడిపోయినాక అప్పుడు నా మనసు ప్రశాంతంగా అవుతుంది సార్. ఆడిపోయినాక ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది సార్. అక్కడికి పోయినప్పుడు అవును సార్. ఫస్ట్ టైం అంటున్నావా నువ్వు? ఎప్పుడు పోయినా ప్రశాంతంగా ఉంటుంది సార్. ఆడిపోయినాక నీకు అప్పుడు దేవుడు కరెక్ట్ కనిపించే సమయానికి
నీకు అర్థం అవుతుందా? అప్పుడు అక్కడ ఏమైతే అంటే సార్ నాకు అక్కడ ఒక ఊదులాగా స్మెల్ బాగా వస్తుంది. ఇంకోటి ఇంకా ఎవరు మాట్లాడినట్టు కొడతారు సార్ అక్కడ అట్లుంటుంది సార్. అవునా? ఓకే. చూసిరా ఫ్రెండ్స్, మరి ఒకరోజు నా నిద్రలో కూడా చెప్తాను సార్, నువ్వు కరెక్ట్ మంచిగా ఉన్నావు, ఏం కాదు నీకు ఎన్నటికైనా ఈ చేతులు రాసిపోయింది సార్ ఒక అతను. నేనైతే దేవుడనే భావిస్తాను. నాకు 4 o'clock పడ్డది సార్. అప్పుడు బాగా జ్వరం ఉంది. అయినప్పుడు సార్ మీలాగా వచ్చి మాట్లాడండి, సార్ చెప్పి మాట్లాడినాక నీకు చేతులు రాస్తున్నా ఎవ్వరు చెప్పకు, ఖచ్చితంగా ఏదో ప్రైజ్ అవుతా అని చెప్పి. అంటే నువ్వు ఆ నమ్మకాలతోటి ఏం చదువుకుంటుంటున్నావా? చేతిలో ఎవరో రాసిర్రు అని కళలో వచ్చిందని చదువుకుంటుంటున్నావా? లేదు సార్, లేదు సార్, మనం ప్రయత్నిస్తున్నా కదా సార్ అయ్యేది.